ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దల గౌరవనీయులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఏకైక ఎమ్మెల్యే సోదరుల మిత్రులు విశ్వాసరెడ్డి గారికి, అదేవిధంగా మనకసూరమెట్టి మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చి ఆయన భావాలను పంచుకున్నటువంటి తిప్పేశ్వర గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థుల ఆశాలందరికీ, అదేవిధంగా నియోజకవర్గం అనుబంధంగా వచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు కళ్యాణదుర్గంలో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ప్లేనరీ సమావేశం జరపడం. ఈ ప్లేనరీ సమావేశానికి నియోజకవర్గం అనుబంధం నుండి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు పంపించినటువంటి ఈ ప్లేనరీ సందేశాన్ని వినాలి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో భాగంగా మీరందరూ ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మనకైతే కళ్యాణదుర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కళ్యాణదుర్గంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక రాజకీయాలకు రావాలని కళ్యాణదుర్గంలోని ఆమరణ నిరాహార దీక్షలు ఆందోళన దాస్తారకులు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు రాకముందే కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేసినారంటే కళ్యాణదుర్గానికి ఉన్నటువంటి ముందు చూపు ఏ విధంగా ఉంది, కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండడానికి నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అనుకున్నాం వస్తాడో రాదో తెలియదు, ఆ రోజు అనేక రకాలుగా అనేక మంది రిఫర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయాలకు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు శాసించే స్థాయికి ఎదగడం జరిగింది. రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా శాసించగలిగే స్థాయి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించుకొని ఇలాంటి నాయకులు శాశ్వతంగా వదిలిపెట్టేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా శాసిస్తారన్న ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలో భాగంగా సంబంధం లేనటువంటి అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి దాదాపు 1.5 సంవత్సరం జైల్లో పెడితే చిరునవ్వు చిందిస్తూ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉండాలంటూ వచ్చినటువంటి రోలేత జగన్మోహన్ రెడ్డి, అలాంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలకు రప్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించిన ఘనత ఒక కళ్యాణదుర్గానికి దక్కినందుకు సంతోషంగా ఉండడంతో పాటు ఈరోజు మనందరం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా తెచ్చుకుంటున్నారో చూస్తున్నాం. 65 సంవత్సరాలు భయపడి 70 సంవత్సరాలు భయపడినటువంటి వృత్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి కమిటీలు దోచుకునే కార్యక్రమాలు చెప్పడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పొరుగు బలైన వర్గాలకు ఏ ఒక్కరికి ఏ ఒక్క మేలు చేయకుండా ఆ రోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కులాలను ముఖాన్ని రాజకీయాలు పద్ధతిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2,20,00,000 కుటుంబాలు ఉంటే 2 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి దక్కింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కానీ పొరుగు బలైన వర్గాలు కానీ ఏ ఒక్కరు కూడా చిరునవ్వు చిందించిన సందర్భాలే ఉన్నాయి తప్ప బాధపడిన సందర్భాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రతిసారి బాధపడే సందర్భం తప్ప ఎందుకు చేసుకున్నారా ఇలాంటి 12 మంది పెద్ద మనుషులు ముఖ్యమంత్రి గారిని బాధపడుతున్నారు తప్ప ఒక్కరోజు చంద్రబాబు నాయుడు ముందుకు ప్రవేశాలని విధంగా రాష్ట్రంలో జనం కోరుకుంటున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రాష్ట్రం అన్ని విధాలుగా మరుపూర్వకంగా అభివృద్ధి చెంది ఉండేది. ఆ మహానుభావులు చనిపోయారు కాబట్టి మనం ఈరోజు ఇబ్బందులు పట్టాలన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే దాదాపు 660 మంది ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్
అనేక మంది గాంధీ మహాత్ములు కూడా అనేక మంది గాడ్సేలాంటి వాళ్ళు చంపితే ఆ రోజు కూడా అంతమంది ప్రాణాలు అర్పించే సందర్భాలు. కానీ ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి దక్కినాయి. కాబట్టి ఇలాంటి నాయకుడు మా అన్న రాజశేఖర రెడ్డి, మా తమ్ముడు రాజశేఖర